వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరికి ఇంధన పొదుపుపై అవగాహన తప్పనిసరి. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ప్రారంభించిన పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ప్రజల బాగోగులే మాకు కావాలి. ఆదిరెడ్డి శ్రీనివాస్. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండ బాబును ఘనంగా సత్కరించిన గోకవరం ఆర్యవైశ్య సేవా సంఘం. విద్యుత్ విలువైందని దానిని వృధా కాకుండా కాపాడుకుందామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శనివారం స్థానిక వై జంక్షన్లో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ తూర్పు గోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు జరగనున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమాన్ని జెండా ఊపి మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ రూపొందించిన జాతీయ ఇంధన వారోత్సవాల పోస్టర్ను మంత్రి దుర్గేష్, జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, ప్రస్తుతం మనం విద్యుత్ వృధా చేస్తే భవిష్యత్ తరాలకు అంధకారాన్ని మిగిల్చిన వారమవుతామని, ఇంధన ప్రాముఖ్యతను ఆదా చేయవలసిన విధానాలను మంత్రి దుర్గేష్ వివరించారు. కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎస్సీ గారు ట్రాన్స్కో వారికి, అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్ని నిర్వహించుకునేటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ మరియు ఇంధన శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నారు. ముఖ్యంగా ఇంధన పొదుపు అనేటువంటిది ఇవాళ మనకు ఉన్నటువంటి అవసరాలని దృష్టిలో పెట్టుకుంటే చాలా అవసరమైనటువంటి విషయం. ముఖ్యంగా మనం ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, బొగ్గు వాడకంలో కానీ, అదేవిధంగా డీజిల్, పెట్రోల్ లాంటి ఇంధనాల విషయంలో కానీ మనం నమస్కారం అండి. ఈ వారం అంతా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ రాజమహేంద్రవరం ఈ నగరంలో ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున చేపట్టడం జరిగింది. ఇక్కడ ముఖ్య అతిథులుగా మా మంత్రి గారు దుర్గేష్ గారు, అలాగే కలెక్టర్ గారు, వీరంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మనమంతా కూడా భావి తరాలకి ఏదైతే మనం మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నామో అందులో భాగంగా వారికి ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ పోటీలలో బజాజ్ గ్లాడియేటర్స్ టీం విజయం సాధించింది. శనివారం రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న క్రికెట్ మైదానంలో జై కిషాన్ మరియు బాలాజీ ఆధ్వర్యంలో ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, డాక్టర్ గోరింట్ల రఘుకిరణ్ హాజరై పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సోము వీర్రాజు మాట్లాడుతూ, 16 రోజులుగా 15 జట్లతో ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహించిన జై కిసాన్, బాలాజీలను అభినందించారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న జై కిసాన్, బాలాజీలను అభినందనీయులని అన్నారు. సో ఈ క్రికెట్ అనేది మనందరికీ చాలా ఇష్టమైన స్పోర్ట్. ఒకప్పుడు మాకు ఓన్లీ ఆర్ట్స్ కాలేజీలో అక్కడ గడ్డి కూడా లేకుండా రాళ్ళు రప్పల మీద ఆడేసేవాళ్ళం. అప్పుడు చాలా ఉత్సాహం ఉండేది, ఫెసిలిటీస్ ఉండేది కాదు, టాలెంట్ ఉండేది, ప్రోత్సాహం ఉండేది కాదు. చదువు తప్ప క్రికెట్ ఎందుకు, అందుకే ఖర్చు కూడా ఎక్కువ, సరైన బ్యాట్, గ్లౌజ్, ప్యాడ్స్ కూడా ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ అనేవి చూస్తుంటే మళ్ళీ తిరిగి అదే ఉత్సాహం మా అందరికి కూడా వస్తుంది. సో మంచి ఫెసిలిటీ ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఫెసిలిటీ కంటిన్యూస్గా టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు శ్రీ సోము వీర్రాజు గారు మరియు న్యూఫిజీ డాక్టర్ గారు, బాలాజీ గారు, సాయి గారు, జేకే గారు మరియు ఎంపైర్స్ అండ్ ప్లేయర్స్, మీడియా అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ వయసులో 40+లో ఈ జనరేషనే బహుశా గ్రౌండ్లో కనపడేది. మనకు వచ్చే నెక్స్ట్ జనరేషన్ గ్రౌండ్లో ఉండరేమో, అంతా ఇళ్లలో ఇండోర్. దాన్ని మన పిల్లలకు మనమన్నా కనీసం గ్రౌండ్కి తీసుకొచ్చి గ్రౌండ్ ఎలా ఉంటుంది, క్రికెట్ ఎలా ఉంటుందని చూపించే ఆదర్శ
పురుషులు మనం గుర్తుపెట్టుకోండి. ప్రమాదకరంగా మారిన క్వారీ గోతుల్లో 120 అడుగుల లోతున నిలిచిన నీటిని తోడేందుకు వెంటనే పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు డిమాండ్ చేశారు. సింహాచల నగర్ క్వారీ గోతుల ప్రాంతాన్ని శనివారం కొండబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్వారీ గోతుల్లో పడి ఎంతో మంది మృతి చెందారని, ఇటీవలే ఓ వ్యక్తి కూడా మరణించారని తెలిపారు. ఈ క్వారీ గోతులు పూడ్చాలని తాను 2011 నుండి పీల్ వేసిన న్యాయ పోరాటం చేస్తున్న సంగతి గుర్తు చేశారు. గతంలో కమిషనర్తో జరిగిన సమావేశం క్వారీ యజమానులు గోతులు పూడ్చేందుకు నీరు తోడేందుకు అంగీకరించారని, తర్వాత పూడ్చలేదని విమర్శించారు. ఇప్పుడు పంపింగ్ స్టేషన్ నిర్మించడానికి 61.50 లక్షలు మంజూరు అయినట్లు చెబుతున్నారు. కానీ దీనికి కోటి ఖర్చు అవుతుందన్నారు. 45వ వార్డు పరిధిలో ఏర్పాటు చేసిన పంపింగ్ స్టేషన్కు 80 లక్షలు ఖర్చయిందని తెలిపారు. నేను 2011లో హైకోర్టులో వేయడం జరిగింది. 2012లో కూడా హైకోర్టులో వేయడం జరిగింది. ఒకసారి పిల్లేసాం, ఒకసారి రిట్టేసాం. ఈ విధంగా హైకోర్టులో ఈ క్వారీలో ప్రమాదవశాత్తు చాలామంది చనిపోతున్నారు అలాగని చెప్పేసి నేను ఈ పిల్లేయడం జరిగింది. నిన్నగాక మొన్న కూడా ఒక వ్యక్తి అక్కడి నుంచి పడిపోయి చనిపోయాడు. చాలామంది ప్రమాదాలు ఎదురవుతూ ఉన్నాయి. ఇది చెప్తున్నాం. ఇది కాకోకుండా ఈ సింహాచల నగర్ అంతా కూడా లూజ్ సాయిల్ కనుక ఈ లూజ్ సాయిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మరి నీరు కిందన ఉంటుంది. పైన బిల్డింగ్లు కట్టారు కానీ నీరు కిందన ఉంటుంది. అలా ఉన్నందువల్ల ఈ ఇల్లు ఎప్పటికైనా సరే ప్రమాదం ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాను. 1000 కుటుంబాలు 4000 జనాభా కలిగినటువంటి ఈ సింహాచల నగర్ ఏరియాని ఎవరు వచ్చినా సరే పట్టించుకునేటువంటి పరిస్థితి కనపట్లేదు. అధికార యంత్రాంగం దీన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి మధ్యకాలంలో ఎలక్షన్ ముందు కూడా నేను చాలా గొడవ చేయడం జరిగింది. దాంతో క్వారీ ఓనర్స్ని మమ్మల్ని కూడా జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. దాంట్లో ఓనర్స్ వాళ్ళు కలిసి ఒక ఒప్పందం చేశారు. ఆ ఒప్పందాన్ని ఇంకా పూర్తి చేయలేదు. ఎలక్షన్ వచ్చింది ఈ లోపల. కానీ ఇప్పటికీ చెప్తున్నాం, ఈ రకంగానే గొడవ చేస్తూ ఉన్నందువల్ల ఇక్కడ ఏంటంటే 61,50,000 రూపాయలు అంచనాలు వేసి ఇక్కడ బిల్డింగ్లా కట్టి ఈ వాటర్ బయట తోడటానికి నిర్ణయించుకున్నారు. దీని మీద అధికారులు కానివ్వండి లేదా క్వారీ ఓనర్స్ కానివ్వండి ఇమీడియట్గా చొరవ తీసుకొని దీన్ని త్వరితగతిన తోడకపోయినైతే ఆల్రెడీ బాత్రూములు కుంగిపోతూ ఉన్నాయి. ఇల్లు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. పిల్లాజల్లతో ఉన్నారు. గత 5 ఏళ్లు వైకాపా పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని, ప్రజల ఆరోగ్య రీత్యా ఏనాడు ఆ పాలకులు రోడ్లను పట్టించుకున్న దాఖలాలు లేవని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి, గుంతలు పూడ్చే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ గతంలోనే శ్రీకారం చుట్టింది. అయితే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజమహేంద్రవరంలో ఆ పనులు వాయిదా పడగా నగరంలో గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శనివారం 12వ డివిజన్ శ్యామలనగర్ రామాలయం దగ్గర నుండి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైకాపా అధికారంలో ఉన్న నాళ్ళు ప్రజల బాగోగులను పక్కన పెట్టేసిందని, అధ్వానంగా ఉన్న రోడ్లపై ప్రజలు అగచాట్లు పడుతూ ప్రమాదాలకు గురవుతున్నా పట్టించుకోలేదన్నారు. అందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయన్నది మనం అందరం కూడా చూస్తున్నాం. ఒకటి, వ్యక్తి అనారోగ్య రీత్యా హాస్పిటల్లో చేరడం ఒకటి ఒక అంశం అయితే, రోడ్లు బాగోక అర్ధరాత్రి పూట్ల రోడ్డుల్లో పడి దెబ్బలు తిని హాస్పిటల్లో అడ్మిట్ అయిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు. ఎక్కడ కూడా రోడ్లు వేసిన పాపానికి పోలా. అధ్వానంగా ఉన్న రోడ్లు సరిచేయకపోగా బాగున్న డివైడర్ని పాడు చేసి ఇది రాష్ట్ర నలుమూలలు ఇదే తీరు, రాష్ట్ర నలుమూలలా కూడా ఇదే తీరు నడిచింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఎక్కడా కూడా గుంతలు అనేది ఉండకూడదు, పాట్ హోల్స్ లేని రాష్ట్రం కింద చెయ్యాలి. దాంట్లో భాగంగా రాజమండ్రి సిటీలో ఇప్పటికే ప్రారంభించుకుందాం. కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరి టీచర్స్ ఎమ్మెల్సీ కోడ్ రావడం వల్ల చాలా టైం జాప్యం అయింది. మేము ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు నగరంలో ఉన్న 42 వార్డులు ఐడెంటిఫై చేయగా ఎన్నున్నాయి గుంతలు అన్నది సుమారు 900 ఐడెంటిఫై చేశాం. ఐడెంటిఫై చేసి టెండర్ పిలిచే సమయానికి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఈ జాప్యం అయింది. కోడ్ అయిపోయింది.
మొదలవుతా ఉన్నాయి. నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా స్టార్ట్ చేశాం. ఈరోజు అధికారికంగా మా నాయకులు, మేము ఎన్డీఏ కూటమి నాయకులు, మేము అందరం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఏదేమైనా పండగ పూటకి క్రిస్మస్ పండగ అయ్యే టైం కల్లా నగరంలోని ఎక్కడా కూడా గుంతలు లేకుండా చూడాలన్న ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పరస్పర పొగడ్తలు తప్ప ప్రభుత్వ అసలైన ఫ్యాక్ట్స్ ప్రజల ముందు పెట్టడం లేదు. ప్రస్తుతం 6.5 జీడీపీ గ్రోత్ ఉంది. 2047 మన గ్రోత్ రేట్ 11.5 సంవత్సరానికి అవ్వాలి. అప్పుడే చంద్రబాబు 2047 విజన్ సౌకర్యం అవుతుంది. ఆర్గనైజ్ మరియు అన్ఆర్గనైజింగ్ చాలా వ్యత్యాసం ఉంది. సౌత్ ఈస్ట్ దేశాలు జీడీపీ ఉదాహరణగా తీసుకొని చంద్రబాబు తీసుకోరు. గొప్పలు చెప్పుకోవటానికి తప్ప వాళ్ళ స్థాయి చేరుకోవటానికి వాళ్ళు చేసిన కృషి ఎందుకు చేయము. ఈస్ట్ వెస్ట్ గోదావరి ఎమ్మెల్సీ కంటెస్టెంట్ జీవి సుందర్. మీ అందరికీ తెలుసు, నేను ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నానని. అయితే పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు బిజినెస్లో, ఎకనామిక్స్లో అది స్టడీ చేస్తున్నాను. పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ 2047 అని ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. అది స్టడీ చేస్తే ఆయన ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం లేదంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ డియో ఎలా ఉందంటే వీక్లీ లేదంటే మంత్లీ ఓ సబ్ పెట్టడం, ఆ సబ్లో నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, మనందరం గొప్ప, ఇలాగా పొగడ్తల సభలో ఉంది. కానీ రియల్ టైంలో అసలు ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడడం, రియల్ ఇంట్రెస్ట్ దాని మీద తీసుకోవడం అనేది అయితే కనిపించట్లేదు. ఈరోజు యాజ్ లీడర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లేదంటే లీడర్స్ ఆఫ్ గవర్నమెంట్ వాళ్ళు రియల్ ఫ్యాక్ట్స్ని ప్రజల ముందు పెట్టాలి. రియల్ ఫ్యాక్ట్స్ని ప్రజల ముందు పెట్టి రియాలిటీలో ఉండాలి. అంతేగాని ఒక రోజీ పిక్చర్ ప్రజలకు చూపించి ఆ రోజీ పిక్చర్ ద్వారా విజన్ 2047లో ఏదో జరిగిపోద్ది అంటారు. ఏదో ఎలా జరిగిపోతుందండి? ఈరోజు మన జీడిపి గ్రోత్ రేటు 6.5% ఉంది. జీడిపి గ్రోత్ రేట్ 6.5% ఉంటే 2040 క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాల మైదానంలో క్రిస్మస్ క్రికెట్ టోర్నమెంట్ 2024ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన నగర ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ టాస్ వేసి ఇరు జట్లను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి దుర్గేష్ బ్యాటింగ్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. జనసేన అర్బన్ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 1 నుండి 31వ తారీఖు వరకు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతాయని, అందులో భాగంగా పోసోపో అఖిల్ మరియు ఆముదాల పవన్, వెంట్రపాటి చిన్న, షేక్ బాషా, మందపల్లి అవినాష్ మిత్ర బృందం ఈ విధంగా టోర్నమెంట్ను నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నటువంటి యువ మిత్రులందరికీ కూడా ముందుగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి దైవజనులు రెవరెండ్ ప్రార్థన కుమార్ గారు, అదేవిధంగా చర్ల చంద్రశేఖర్ గారు, అదేవిధంగా నా చిరకాల మిత్రుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చేపల రాజు, ఇవాళే కాదు దాదాపు 2-3 దశాబ్దాలుగా అతను నాకు బాగా పరిచయం. ఇద్దరం కలిసి కాంగ్రెస్లో బాగా పనిచేశాం. చేపల రాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ముఖ్యులందరికీ, అన్నిటికంటే మించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అఖిల్, పవన్, షేక్ బాషా, అవినాష్, ఎంట్రపాటి చిన్న, ఆముదాల పవన్, వీరందరికీ కూడా ముందుగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జనవరి 31 వచ్చే వరకు కూడా, డిసెంబర్ 1వ తారీఖు నుంచి జనవరి 1వ తారీఖు వచ్చే వరకు కూడా క్రిస్మస్ మాసంగా దీన్ని నడుపుకుంటూ ఉంటాం. మనం దేవాది దేవుడు, కరుణామయుడు, మనందరి రక్షకుడు అయినటువంటి యేసు ప్రభు జన్మించినటువంటి మాసం ఇది. డిసెంబర్ 25వ తారీఖున మనం క్రిస్మస్ జరుపుకున్నప్పటికీ కూడా 1వ తారీఖు నుంచే ఆ క్రిస్మస్ ఉత్సవం ప్రారంభమవుద్ది. అందరం కూడా అందులో పాలుపంచుకోవడం ద్వారా దేవుణ్ణి స్తుతిస్తూ, అదేవిధంగా ఒక పండుగ వాతావరణంలో అందరం కలిసి కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి సమయంలో
క్రిస్మస్ పేరుతోటి ఒక క్రికెట్ టోర్నమెంట్ని కొన్ని సంవత్సరాలుగా నడపడం, ఆ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా ఔత్సాహికులైనటువంటి యువ క్రీడాకారులందరికీ కూడా అవకాశాలు కల్పించడం, అలాగా వీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిజంగా చాలా గొప్పవి. వీరు ఇదే కార్యక్రమాలను మరింత కాలం పాటు కొనసాగించాలనేటువంటి మాటను తెలియజేస్తూ, ముఖ్యంగా దేవాది దేవుడైనటువంటి యేసుప్రభు పేరుతో వెలిసినటువంటి ఈ టోర్నమెంట్లో పాల్గొని ఈ టోర్నమెంట్ని ప్రారంభించడానికి నాకు ఒక అవకాశం లభించినందుకు ఆ కరుణామయుడైనటువంటి యేసుప్రభుకి ధన్యవాదాలు తెలియజేస్తూ, స్తుతిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను పాలుపంచుకునేలా చేసిన 50 మంది మిత్రులకి మరొక మారు అభినందనలు తెలియజేస్తూ, ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి క్రీడాకారుడు కూడా తమ ప్రతిభను చూపించండి. నెగ్గడం ఓడడం అనేటువంటి దానికంటే కూడా ఎంత మేరకు మనం ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాం అనేటువంటిదే ప్రధానంగా తీసుకోవాలి. ఆ క్రీడా స్ఫూర్తిని తీసుకుని వెళ్ళగలిగితే జీవితంలో కూడా మనం విజయం సాధించగలుగుతాం అనేటువంటి మాటని మరొక మారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావును గోకవరం ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ జిల్లా టీడీపీ వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి బత్తుల సత్యబాబు ఆధ్వర్యంలో గోకవరం ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు బత్తుల నానాజీ ఆధ్వర్యంలో ఘనంగా కొండబాబును సన్మానించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ, నన్ను గుర్తించి ఆర్యవైశ్య రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, నాపై ఎంతో గౌరవంతో ఈరోజు గోకవరం నుండి వచ్చేసిన గోకవరం ఆర్యవైశ్య సేవా సంఘం సభ్యులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. మన జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మిత్రులు, మా తోటి ఆర్యవైశ్య సోదరులు అందరికీ ముందుగా నా ఉదయపూర్వక నమస్కారాలు. మన ప్రీతం నాయకులు జ్యోతుల ఆశీస్సులతో మరి లాస్ట్ టైం అన్నవరం దేవస్థానం బోర్డు నెంబర్ ఇచ్చారు. చక్కగా వారి పేరు ఎక్కడ కూడా పైకి తీసుకొచ్చాం. ఎక్కడ కూడా చాలా భక్తులందరికీ సౌకర్యంగా చేసాం. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారు జ్యోతుల నెహ్రూ గారు ఆశీస్సుతో, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ఆశీస్సులతో, మన తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం అయినటువంటి నవీన్ గారు ఆశీస్సులతో, మన తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి జ్యోతి నవీన్ గారు, ఎమ్మెల్యే గారు నెహ్రూ గారు ఆశీస్సులతో, మరి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు ముందుగా మా ప్రీతం నాయకులు నెహ్రూ గారికి అభినందనలు చెప్తున్నాం. ఈ జోన్లో ఉన్న గోకవరం కోనే సాయిబాబు సార్, మా తోటి ఆర్య సభ్యులైనటువంటి బత్తుల సూరిబాబు గారు, బత్తుల సత్యబాబు గారు, ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు బత్తుల వెంకన్నబాబు గారు, అలా బత్తుల సూరిబాబు గారు, ట్రెజరర్ మూలవరపు నారాయణరావు, మాజీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పసుమూర్తి మరినరాజు గారు, బత్తుల నానాజీ గారు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పశుపతి బుజ్జి గారు, గోపి గారు, బాబ్జీ గారు, బాబ్జీ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండల పరిధిలో గల 5 గ్రామాల నీటిని వినియోగదారుల సంఘం ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, వారి ద్వారా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాచర నీటి వినియోగదారుల సంఘంకు చెందిన 12 మంది ప్రాదేశిక నియోజకవర్గాలకు ఒక్కొక్కరికి నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పోలింగ్ అధికారి జె అప్పారావు మీడియాకు తెలిపారు. అలాగే ఎన్నికైన 12 మంది సభ్యుల నుండి ప్రెసిడెంట్గా కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన కురపాటి జానకిరామయ్య, వైస్ ప్రెసిడెంట్గా మాచర గ్రామానికి చెందిన సలాది సీతారాంబాబులను, అంగర గ్రామానికి ప్రెసిడెంట్ కొమ్మిశెట్టి సూరిబాబు, వైస్ ప్రెసిడెంట్ చోడే గోవిందరాజులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పోలింగ్ అధికారిని తెలిపారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నీటి వినియోగదారుల సంఘాలు నిర్వీర్యం చేసిందని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గూడాల జయబాబు విమర్శించారు. మాచర వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఈరోజు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మా నీటి సంఘంలో మొత్తం 12 టీసీలు ఉన్నాయి. 12 టీసీలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా రైతుల అందరి ఒప్పందం మీద ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మా బాడీ అంతా గత 5 సంవత్సరాలుగా పాడైపోయిన కాలువలన్నీ శుభ్రం చేసి రైతులకు మంచిగా నీరు సప్లై చేసి
వీటి మూవ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ సహకారంతో అన్నీ కూడా మేము క్లీన్ చేస్తామని మీకు విన్నవించుకోవడం జరిగింది. నమస్కారం. అదేవిధంగా కాలువ చివరి భూములకి నీరు అందడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దానికి కారణం గత 5 సంవత్సరాల్లో నీటి సంఘాలని మొత్తం నిర్వీర్యం చేసి ఆ సంఘాలు లేకుండా చేసింది గత ప్రభుత్వం. లేకపోవడం వలన దాని యొక్క ఆ వ్యవస్థని ఎవరూ కూడా సక్రమంగా నిర్వహించలేదు. ఈ యొక్క వర్క్స్ కానీ ఏమీ చేయలేదు. రైతులే తమ సొంత పూచికత్తులతో వారే చేసుకున్నారు. గత ప్రభుత్వం నుంచి ఇరిగేషన్కి ఎటువంటి సహకారం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం వారు మాకు సహకరించి నిధులు ఇచ్చి ఇవన్నీ కూడా మేము డెవలప్ చేస్తానికి ప్రభుత్వ సహకారం మేము కోరుతున్నాం. ఇది మా కోరిక అని ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. అనపర్తి నీటి సంఘం అధ్యక్షులుగా తమలంపూడి సుధాకర్ రెడ్డి మరియు పొలమూరి నీటి సంఘం అధ్యక్షులుగా చిర్ల ఆదిరెడ్డి, కుతుకులూరు నీటి సంఘం అధ్యక్షులుగా పడాల వెంకటర సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారిని అనపర్తి శాసనసభ్యులు నల్లామిల్లి రామకృష్ణారెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. గంగాధరం గారు, గోపి గారు రండి. కానీ మీరు కూడా వెళ్తారండి, మీరు కూడా అక్కడ బాగుంటుంది. పంచాయతీ మీటింగ్ జరుగుతుంది. ఇంకా అనపత్తిలో ఉన్న మీటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఫోన్ చేస్తాను. మీటింగ్ బ్లూ క్రాఫ్ట్ మీటింగ్ ఎవరున్నారా? చెప్పట్టు చెప్పు. ఏం పని ఉందా? ఏమో బయట ఉన్నా ఏ సినిమా సత్యనారాయణ గారు సినిమా
శెట్టిబలిజ కులానికి దేశంలో గుర్తింపు గౌరవం తీసుకువచ్చిన మహానుభావుడు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని ఈ నెల 15 ఆదివారం ఆవిష్కరించడం అభినందనీయమని శెట్టిబలిజ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీను చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కోనసీమ పుట్టిన వెంకటరాం డే బర్మా దేశంలో మేయర్, ఎమ్మెల్సీ వంటి పదవులు నిర్వహించి గణనీయమైన గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. తాను పుట్టిన ఊరికి, ప్రాంతానికి, దేశానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో 1920లోనే కల్లుగీత కార్మికులను ఏకం చేసి శెట్టిబలిజగా నామకరణం చేశారని, శెట్టిబలిజ అనే కులాన్ని దేశానికి పరిచయం చేశారని ఆయన తెలిపారు. ఈ రోజు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు లభించిందంటే అందుకు దొమ్మేటి వెంకటరెడ్డి కారణమని శ్రీను తెలిపారు. అటువంటి మహానుభావుడి విగ్రహాన్ని ఇక్కడే కాకుండా ప్రతి గ్రామంలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మహానుభావుడి గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన కుట్టిపూడి సత్యబాబు, ఇతర డైరెక్టర్లకు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రేపు అనగా ఆదివారం 15 మేము ఈ రోజున ఈ శెట్టిబలిజ గీత కులాల సోదరులందరూ కూడా ఐక్యమత్యంతో ఈ రోజున పంచాయతీ నెంబర్లా కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, ఉద్యోగరీత్యా కానీ బలపడుతున్నామంటే దానికి కారణాలు కొన్ని విషయాలు మీ అందరికీ చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. దొమ్మేటి వెంకటరెడ్డి గారు అంటే ఎవరు? దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క చరిత్ర ఈ సంఘీయులందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ మహానుభావుడు పరాయ దేశంలోని, బర్మా దేశంలోని ఒక మేయర్ కింద, ఒక ఎమ్మెల్సీ కింద అనేకమైనటువంటి ఉన్నత పదవులు అవరోధిస్తూ నా టైంలో అమలాపురంలో ఆయన పుట్టినటువంటి ఆయన వ్యక్తిత్వం. అమలాపురంలో బోడసింగూరులో గ్రామంలో పుట్టినటువంటి ఆ తెలుగు బిడ్డ, ఈ జాతి బిడ్డ అనేక అవమానాలకు గురయ్యాడు. ఆ రోజున అనుకున్నారు ఈ యొక్క రాష్ట్రంలోనే ఈ యొక్క గీత కులాలటువంటి ఈ సోదరులందరూ కూడా చీకటి యుగంలో బతుకుతున్నారు కాబట్టి వీళ్ళకి ఏదో విధంగా ఒక ఐక్యతను చాటాలి, వీళ్ళకి విద్యాపరంగా ముందుకు తీసుకుపోవాలని ఒక లక్ష్యంతో ఆ మహానుభావుడు 1920లోనే, మరి ముఖ్యంగా మర్చిపోవద్దు, 1920 సంవత్సరంలోనే ఆ రోజుల్లో ఈ జాతిని ఒరే ఈతోడా, ఒరే యాండ్రోడా, ఓ ఈడుగోడా అనే పిలిచి ఈ జాతిని అన్నీ కూడా కలిపి శెట్టిబలిజ నామకరణం చేసినటువంటి ఈ శెట్టిబలిజ జాతి యొక్క సృష్టికర్తే శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారిని సభాపూర్వంగా చెప్తున్నా. మరి ఈ యొక్క భారతదేశానికే ఈ శెట్టిబలిజ కులాన్ని పరిచయం చేసినటువంటి ఆ మహానుభావుని యొక్క విగ్రహాన్ని రాజమండ్రిలో పెడతాం. నిజంగా అది శుభ సంకల్పం అని సభాపూర్వకంగా చెప్తున్నా. మరి ముఖ్యంగా ఈ విగ్రహాలను ప్రతి గ్రామంలో కూడా పెట్టాలని ఏ విధంగా అయితే దొమ్మేటి వెంకటరెడ్డి యొక్క ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలకు అనుగుణంగా మనందరూ కూడా ప్రతి జాతీయుడు కూడా ముందుకు పోవాలని నేను ఈ రోజున మీ అందరికీ కూడా పిలుపునిస్తూ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి కుట్టిపూడి సత్యబాబు గారికి మరియు ఆయన యొక్క మిత్రబృందమైనటువంటి ఈ యొక్క డైరెక్టర్స్ కూడా ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరికి ఇంధన పొదుపుపై అవగాహన తప్పనిసరి. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ప్రారంభించిన పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ప్రజల బాగోగులే మాకు కావాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండ బాబును ఘనంగా సత్కరించిన గోకవరం ఆర్యవైశ్య సేవా సంఘం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.